హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేసి షేర్ చేయండి, హైప్ చేసి కామెంట్ కూడా చేయండి. మొదలో నీవే ప్రియ పార్ట్ 46. కాఫీ చేసుకొని అర్నవ్ రూమ్ దగ్గరికి వెళ్తుంది అన్వి. అక్కడ దాకా వెళ్ళి రూమ్లోకి వెళదామా వద్దా అంటూ ఆలోచిస్తూ నిలబడిపోతుంది. అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన అర్నవ్ ఆమె ఫీట్స్ చూసి ఆత్మాభిమానానికి ఏమీ తక్కువ లేదు ఈ ఇడియట్కి అని తిట్టుకుంటూ చేసిన సర్కస్ చాలు కానీ లోపలికి రా అనడంతో అతని వాయిస్కి ఒక క్షణం ఉలిక్కిపడి వెంటనే తేరుకుంటుంది. మరలా మైండ్లో అర్నవ్ మాటలు రిపీట్ చేసుకొని అప్పుడు అర్థం చేసుకొని లోపలికి అడుగు పెడుతుంది. తన బావ రూమ్లో మొదటిసారి అడుగుపెట్టినందుకు మనసు గంతులు వేసిన వెంటనే దిగులు బాధ ఏకకాలంలో కమ్మేస్తాయి. ఎదురుగా ఉన్న అమృత ఫోటో చూస్తుంది. అందంగా నవ్వుతున్న తన అక్క ఫోటో చూసి, ఇది నువ్వు నడయాడిన నీ గది అక్క, నీ ఆనందం మొత్తం ఈ రూమ్లో ఉంది, ఎందుకు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావక్క అనుకుంటూ కన్నీళ్లు కారుస్తుంది. ఫ్రెష్ అవుతున్న అర్నవ్ ఏమిటిది, లోపలికి వచ్చి ఇంతసేపైనా సౌండ్ లేదు అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తాడు. అమృత ఫోటో చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న అన్విని చూసి విషయం అర్థమవుతుంది. ఆమె దగ్గరికి వెళ్తాడు. అన్వి అంటూ పిలవగానే అతని వైపు చూస్తుంది. ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు? అక్క మనల్ని వదిలి వెళ్ళిపోయింది బావా, నాకు అక్క కావాలి అంటుంది చిన్నపిల్లలా వెక్కుతూ. ఆమె చేతిలో కప్ తీసి పక్కన పెట్టి అన్విని హత్తుకుంటాడు. అర్నవ్ స్పర్శ తన చేరగానే గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది. చూడన్వి, అతి కష్టం మీద నేను నార్మల్ అయ్యాను. ఇప్పుడు నువ్వు అన్నీ గుర్తు చేసి నన్ను బాధ పెడతావా? నన్ను మామూలు మనిషిని చేసింది కూడా నువ్వే, మరి నీ కష్టం బూడిదలో పూసిన పన్నీరు చేస్తావా అంటాడు ఆమె తల నిమురుతూ లాలనగా. అన్విని ఓదారుస్తున్నాడు కానీ అతనికి కూడా మరోసారి బాధను పరిచయం చేసింది అన్వి. అమ్ము గుర్తుకు వచ్చి అతనికి కూడా బాధగా అనిపిస్తుంది. కానీ వెంటనే తేరుకుంటాడు. కష్టం మీద నార్మల్ అవుతాడు. తన బావ బాధపడుతున్నాడు అని కళ్ళు తుడుచుకుంటుంది అన్వి. చిన్నగా నవ్వి, సారీ బావా, నీకు మరలా అక్కని గుర్తు తెచ్చాను. మీ అక్కను మర్చిపోతేనే కదా నువ్వు మరలా గుర్తు తేవడానికి. ఇలా రా అంటూ ఆ భుజం చుట్టూ చేయి వేసి అమృత ఫోటో దగ్గరికి తీసుకువెళ్తాడు. చూడు, మీ అక్క మనకు గుర్తుకు వచ్చినా, ఆమె ఫోటో మనం చూసినా, ఆమెతో మనం గడిపిన మధుర జ్ఞాపకాలు మనకు గుర్తుకు రావాలి. మన ఫేస్లో చెదరని చిరునవ్వు మాత్రమే ఉండాలి. అప్పుడే మీ అక్క మనల్ని చూసి హ్యాపీగా ఉంటుంది, సరేనా? అన్నో చెప్పిన మాటలకి ఆశ్చర్యంగా చూస్తుంది అన్వి. తనలో చాలా మార్పు వచ్చింది అని అర్థమవుతుంది ఆమెకి. చిన్నగా నవ్వి అంటుంది. గుడ్, పద కాఫీ ఇవ్వు అంటాడు. వచ్చి బెడ్ మీద కూర్చుంటాడు. అన్వి అతనికి కాఫీ ఇస్తుంది. ఒక సిప్ చేసి ఆమె వైపు చూస్తాడు. ఏంటి బావా, బాగోలేదా? నువ్వు ఏడ్చి తిని చల్లగా చేసేసావు. అప్పుడు వెలుగుతుంది అన్వికి కాఫీ తెచ్చి చాలాసేపు అయిందని. ఓ సారీ అంటూ ఒక పిచ్చి నవ్వు నవ్వి అతని చేతిలో కప్పు తీసుకొని పరుగున వెళ్తుంది. ఈడియట్ అని ముద్దుగా తిట్టుకుంటూ మొబైల్లో ఆఫీస్ మెయిల్స్ చూసుకోవడం మొదలు పెడతాడు. ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు కనుక. కిందికి వచ్చి మరలా కాఫీ హీట్ చేసిన అన్విని చూసి కిచెన్లోకి వస్తుంది. అప్పుడే హాల్లోకి వచ్చిన ఉమ. ఏంటి, వాడు ఎప్పుడో చెప్పాడు కాఫీ ఇవ్వమని, ఇంకా ఇవ్వలేదా? తీసుకువెళ్ళాను అత్త, కానీ అక్కడ అక్క ఫోటో చూసి ఎమోషనల్ అయ్యి ఏడ్చేశాను అంటూ చెప్తుంది అన్వి. అది విన్న ఉమ్మ గుండె క్షణమాగి మరలా కొట్టుకుంటుంది. ఎంత పని చేశావే, ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడు? అయినా వాడి ముందు ఎందుకు ఏడ్చావే? వాడు మూడ్ ఆఫ్ అయిపోయాడా? బాధపడుతున్నాడా? ఎన్ని ఇయర్స్ తర్వాత వాడు ఈరోజు హ్యాపీగా ఉండడం చూస్తున్నాను. మరలా మొదటికి వచ్చాడా అంటుంది బాధతో. అన్వి కంగారుగా ఆమె చేతులు పట్టుకొని, అత్త ముందు నువ్వు కంట్రోల్ అవ్వు, బావ బాగానే ఉన్నాడు. ఉమ ఆశ్చర్యంగా చూస్తుంది. నిజంగానా? అవును అత్త, అక్క గుర్తుకు వచ్చి నేను ఎమోషనల్ అయ్యి ఏడ్చేశాను. కానీ బావ బాధపడినా అది బయటపడకుండా కంట్రోల్ చేసుకొని నన్ను బాగా ఓదార్చాడు తెలుసా. తను ఇప్పుడు నార్మల్గానే ఉన్నాడు. బావ చాలా మారాడత్త. నేను ఈ ఆనందం పట్టలేకపోతున్నాను తెలుసా. నిజమా అంటుంది సంబరంగా ఉమ. నిజంగా నిజం అంటుంది కళ్ళ నిండా మెరుపులతో. ఏంటి, ఈరోజుకి ఇక కాఫీ ఇవ్వవా అన్న పిలుపుతో ఇద్దరు తల తిప్పి చూస్తారు. అర్నవ్ కిచెన్ దగ్గర హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని గోడకు ఆనుకొని చూస్తూ ఉంటాడు. కొడుకు అన్విని అంత హక్కుగా పిలవడం ఉమ్మకి నచ్చుతుంది. ఇంకా కొడుకు నార్మల్గా ఉండడం మరింతగా నచ్చుతుంది.
వాడికి కాఫీ ఇవ్వమ్మా అని చెప్పి ఆవిడ బయటికి వెళ్ళిపోతుంది. ఇస్తున్నా బావా అంటూ కాఫీ మరోసారి హీట్ చేసి అర్ణవ్కి ఇస్తుంది. తీసుకొని వెళ్ళి హాల్లో తల్లి పక్కన కూర్చుంటాడు. ఇంతలో శేఖర్ కూడా రావడంతో అందరూ కబుర్లలో మునిగిపోతారు. అన్వి కూడా కాఫీ తెచ్చుకొని వాళ్ళ దగ్గర కూర్చుంటుంది. ఒకసారి తన కుటుంబాన్ని అన్వితో కలుపుకొని తృప్తిగా చూసుకుంటాడు శేఖర్. అందరూ చాలాసేపు అలానే కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోతారు. సరే, డిన్నర్కి ఏం చేయమంటావు అర్ణవ్ అంటూ అడుగుతుంది ఉమ. మా యూ టేక్ రెస్ట్, అన్వి చేస్తుందిలే డిన్నర్ ప్రిపరేషన్ అంటూ చెప్పి రూమ్లోకి వెళ్ళడానికి లెగుస్తాడు. మొదట ఆశ్చర్యపోయినా సరే ఏం కావాలో చెప్పురా తను చేస్తుంది అంటూ అడుగుతుంది. దానికి తెలుసులే ఏం చేయాలో అంటూ పైకి వెళ్ళిపోతాడు అర్ణవ్. అన్వి ఇబ్బందిగా శేఖర్ దంపతుల వైపు చూస్తుంది. ఇద్దరూ నవ్వుతూ అబ్బో విషయం చాలా దూరం వచ్చిందే అంటారు. అదేమీ లేదత్తా, నేను డిన్నర్ ప్రిపేర్ చేయాలి అని కిచెన్లోకి పారిపోతుంది అన్వి. శేఖర్ ఉమ ఒకరినొకరిని చూసుకొని గట్టిగా నవ్వేస్తారు. ఇంత క్రితం అమృత ఫోటో చూసి అన్వి ఏడవడం, దానికి అర్ణవ్ రియాక్షన్ అన్నీ చెప్తుంది భర్తతో ఉమ. అతను కూడా చాలా సంతోషిస్తాడు. నాకు తెలుసు ఉమా, వాడు చాలా మారాడు. మనం కోరుకుంది కూడా ఇదే కదా. తొందరలో వీళ్ళిద్దరూ కూడా కలిస్తే ఇంకా హ్యాపీ అంటాడు. డిన్నర్ టైంకి ప్రిపేర్ చేసిన అన్ని ఐటమ్స్ డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తుంది అన్వి. మధ్యలో హెల్ప్ చేస్తానని వచ్చిన ఉమ్మని వద్దు అని పంపేయడంతో అన్వి ఏం చేసిందో ఆమెకి తెలియదు. ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద పెట్టినప్పుడే ఒక్కొక్కటి ఓపెన్ చేసి అంతా చూస్తుంది. అన్నీ తన కొడుకు ఎంతో ఇష్టంగా తినేవే. ప్రేమగా అన్వి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. ఏంటత్తా, నా కొడుకు అంటే నీకు ప్రాణం కదూ? చాలా అంటూ చేతులు పెద్దగా చాపి నవ్వుతూ చూపిస్తుంది అన్వి. అదప్పుడే కిందికి వస్తున్న అర్ణవ్ వినడం ఇంకా చూడటం కూడా అయిపోతుంది. చిన్నగా నవ్వుకుంటూ వచ్చి కూర్చుంటాడు. అర్ణవ్ని చూసి ఇద్దరు మాటలు ఆపేస్తారు. నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావే. బట్టలు తెచ్చుకోలేదుగా అని ఆలోచిస్తూ సరే అత్త అంటూ గెస్ట్ రూమ్కి వెళ్ళిపోతుంది అన్వి. అర్ణవ్ వెంటనే పైకి వెళ్ళి ఒక కవర్ తీసుకొని కిందికి వస్తాడు. తన తెల్లి చేతికి ఇస్తాడు. ఏంట్రా ఇది? అమృత డ్రెస్ మా. అన్వి తన బట్టలు తెచ్చుకోలేదుగా, ఇవి ఇచ్చిరా అంటూ హాల్లో ఉన్న సోఫాలో సెటిల్ అవుతాడు. ఉమ షాప్తో అర్ణవ్ వైపు చూస్తుంది. అమృత బట్టలు వేరే వాళ్ళకి ఇచ్చాడు అని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఉమ గెస్ట్ రూమ్కి వెళ్ళి బెడ్ మీద అమృత బట్టలు పెట్టేస్తుంది. కొద్దిసేపు అలానే ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఇంతలో అన్వి స్నానం చేసి అదే డ్రెస్ వేసుకొని వస్తుంది. ఇదిగోరా, ఈ డ్రెస్ వేసుకో అంటూ ఆమె చేతికి డ్రెస్ ఇస్తుంది ఉమ. కవర్ ఓపెన్ చేసి డ్రెస్ చూసి ఆశ్చర్యపోతూ ఈ డ్రెస్ అంటూ ఆమె వైపు చూస్తుంది. మీ అక్కదే. బాబోయ్ వద్దు, నేను ఈ డ్రెస్ వేసుకోను అంటూ ఆ కవర్ బెడ్ మీద విసిరేస్తుంది భయంతో. అది చూసిన ఉమ ఆశ్చర్యపోతుంది. ఏమైందో మెంటల్? అత్త, నీకు నా మీద ఎందుకు ఇంత పగ? ఏదో పులి మనల్ని చూసి పలకరించింది కదా అని వెళ్ళి పులి నోట్లో తల పెడతారా ఏంటి? అసలు నీ కొడుకు చేత నాకు తద్దినం పెట్టించాలని డిసైడ్ అయ్యావా ఏంటి? ఇప్పుడిప్పుడే బావ నాతో ఫ్రెండ్లీగా ఉంటున్నాడత్త. ఇప్పుడు బావకు ప్రాణమైన అక్క డ్రెస్ వేసుకుంటే కథ మరలా మొదటికి వస్తుంది. ప్లీజ్ వద్దు అంటుంది. అయిపోయిందా నీ గోల? నేను చెప్పేది వినవే. ఇది ఇచ్చింది మీ బావనే. ఏంటి అంటూ ఆశ్చర్యంగా చూస్తుంది. వాడు నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడన్వి. నువ్వు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళావని, నీకు డ్రెస్ లేదు అని నాకన్నా ముందే వాడు ఆలోచన చేశాడు. నేను చెప్పకుండానే వాడే వెళ్ళి అమ్మో డ్రెస్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టి నీకు ఇవ్వమని చెప్పాడు. మా అదృష్టం బాగుంటే వాడు తొందరలోనే నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు అంటూ అన్వి తల నిమురుతుంది. నిజమా అంటుంది కన్నీళ్లతో ఆనందం తట్టుకోలేక. నిజంగా నిజం. నువ్వు తొందరపడి రెడీ అయ్యిరా, డిన్నర్ చేద్దాం అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఉమ. డ్రెస్ను ఒకసారి అపురూపంగా తడిమి చూసుకుంటుంది. మామూలుగానే తన అక్క డ్రెస్ కనుక అపురూపంగా కనిపిస్తుంటే ఇప్పుడు తన బావ స్వయంగా ఇచ్చాడు అంటే ఇంకా అపురూపంగా అనిపిస్తుంది. చక్కగా ఆ డ్రెస్లో రెడీ అయి బయటికి వస్తుంది. అమృత డ్రెస్లో వస్తున్న అన్విని చూసి అలానే చూస్తూ రెప్ప వేయడం మర్చిపోతాడు అర్ణవ్. ఉమ గమనించి నవ్వుకుంటుంది. అన్వి గమనించి తడబడి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి భోజనానికి రండి అత్త అందరూ అంటూ పిలుస్తుంది. అందరూ కొద్దిసేపటికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అన్వి అందరికీ వడ్డించి తను కూడా వడ్డించుకుంటుంది. శేఖర్ గమనించి అడగపోతే
ఉమ సైగ చేస్తుంది. డ్రెస్ గురించి ఏమీ అడగవద్దు, నేను చెప్తాను అని. ఇక అతను కూడా మౌనం దాలుస్తాడు. అందరూ మాట్లాడుకుంటూ భోజనం ముగిస్తారు. అన్నీ సర్దుతున్న అన్వి వైపు ఒకసారి చూసి రూమ్‌కి వెళ్ళిపోతాడు అర్ణవ్. కొద్దిసేపటికి ఎవరి రూమ్స్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇద్దరూ ఎవరి ఆలోచనలో వారు మునిగి ఆ రాత్రిని కరిగిస్తారు. శేఖర్ కూడా ఆ విషయం తెలుసుకొని హ్యాపీ ఫీల్ అవుతాడు. తర్వాత రోజు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆఫీస్‌కి వస్తాను అంటే, అవసరం లేదులే, నా రూమ్‌లో అమ్ము డ్రెస్ తీసుకో. ఇక్కడి నుండి ఆఫీస్‌కి వెళ్ళిపోదామంటాడు అర్ణవ్. అన్వి కూడా అతను చెప్పినట్లే ఫ్రెష్ అయ్యి అమ్ము డ్రెస్ వేసుకుంటుంది. ఇద్దరూ ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.